రెడ్డి గారు నమస్తే నమస్తే రఫీ గారు డిస్కనెక్ట్ అయ్యారు, మళ్ళీ మాట్లాడిద్దాము. సో ఏంటి సార్ ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు ఎవరు ఒప్పు? అసలు పార్టీల మధ్య వివాదంగా ఎందుకు మారుతోంది? ఎవరికి ఉండాల్సిన కన్సర్న్ ఏంటి? 25,000 కిలోల డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తే 25,000 కిలోల డ్రగ్స్ అంటే ఎంతమంది యువత ఏ స్థాయిలో పాడైపోవడానికి సంబంధించిన ప్రమాదం ఉంది, అది ఎక్కువ ఆందోళన కలిగించే అంశం. బట్ అన్ఫార్చునేట్లీ కేవలం పొలిటికల్ పార్టీస్ మధ్య డిస్కషన్గా ఇది మారిపోతూ ఉంది. మీరేమంటారు ఈ మొత్తం వ్యవహారం పైన? మహాకవి శ్రీశ్రీ కవితకి ఏది అర్హత లేనివి ఉండవు, అన్ని అర్హత ఉంటాయి అంటాడు. కవిత అన్నట్లు అట్లా ఈ రాజకీయ పార్టీలకి ఏం జరిగినా ఒకరి మీద ఒకరు పూసేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఉన్నారు. సిబిఐ చేయాల్సిన పనులు రాజకీయ పార్టీలు చేయడం, రాజకీయ పార్టీలు చేయాల్సిన పనులు పోలీసులు చేయడం, ఇవన్నీ పరిస్థితులు ఇట్లాంటి విషయమైన పరిస్థితులు అవడానికి ఇప్పుడు సిబిఐ విచారణలో ఉంది. అది సిబిఐ వ్యవహారాలు నడుస్తుంది. ఒక వారం రోజులు ఆగమనండి అన్ని పార్టీలని, ఆగి వాళ్ళు చేయాల్సిన పని చెప్పి వాళ్ళు ఏం నిర్ధారణకు వస్తే అథెంటిక్ గా ఉంటుంది, సమస్య ఉండదు. ఇంకా కాకుండా రెండు పార్టీలు సిబిఐ ఇచ్చినటువంటి ఒక నోట్లో ఉన్న అంశం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు, కేసు బట్టిన ఆధారంగా చేసుకుని ఆ చౌదరి ఈ చౌదరి అని వీళ్ళు ఇద్దరు కలిసి మీరంటే మీరని వీళ్ళు నిర్ధారించేస్తున్నారు. నిర్ధారించాల్సిన సమస్య ఏమో ఇంతవరకు చెప్పలేదు, ఎవరు ఏంటి అనేది. నిర్ధారించకూడని వాళ్ళు నిర్ధారించేస్తారు. అంటే నిర్ధారించాల్సిన సంస్థ ఇచ్చిన ప్రెస్ నోట్ లో ఉన్న ఇష్యూస్ కదా చంద్రబాబు నాయుడు గారు కోట్ చేస్తోంది. నేను కాదన్ను, వాళ్ళు ఇప్పుడు నిర్ధారణకి వెళ్ళి ఇప్పుడు జరిగిన ఘటన పైన వాళ్ళు ప్రాథమిక నోట్ ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడే ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు దోషం అని చెప్పలేదు కదా ఇంకా సిబిఐ. చెప్పేంత వరకు రెండు పార్టీలు వెయిట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు నోట్లో ఇచ్చిన ఆధారంగా చేసుకుని తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆ అండర్లైన్ చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాన్ కోఆపరేషన్ చేశారని సిబిఐ చెప్పింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుందని చెప్పి ఆయన మాట్లాడేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా అలాగే సార్. ఒక చిన్న మాట, ఇందాక నాది ఫోన్ కట్ అయింది, ఇయర్ ఫోన్ తీసి ఇది పెట్టుకున్నాను. నేను మళ్ళీ మీరు మాట్లాడతారు కానీ ఇవాళ ఈ విషయం వెలుగులోకి రావటంతోనే దాని కులాన్ని అంటకట్టి వాళ్ళు పురంధరేశ్వరి గారికి బంధువులని అవి చెప్తున్నారు తప్పితే విజయసాయి రెడ్డికి అక్కడ ఉండేటువంటి కూనం పూర్ణచంద్రరావుకి ఉన్నటువంటి సంబంధాలు, కూనం పూర్ణచంద్రరావుకి వైసీపీకి ఉన్నటువంటి సంబంధాలు, ఆయనకి కట్టబెట్టినటువంటి పదవి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. బ్రెజిల్ దేశంతో విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు, ఆయన బ్రెజిల్ పర్యటనకు వెళ్ళటం, కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని, ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున డబ్బు చేసుకోవటానికి, ఆ డబ్బును వెదజల్లటానికి, యువతని మత్తులో జోగించడానికి చేసినటువంటి పథకం. రైట్, ఒక్క నిమిషం రఫీ గారు. ఇంకా చెప్తా మీరు ఆరోపణలు చేద్దరు క్వశ్చన్ తీసుకుందాం ఎందుకు ఒకసారి. సిబిఐకి ఏం అవసరం? సిబిఐ రాష్ట్ర అధికారులు, ఉన్నతాధికారులు మాకు కోఆపరేట్ చేయలేదు అని చెప్పి రాయవలసిన అవసరం సిబిఐ ఏం చెప్పింది వద్దు. మీరు రాష్ట్ర అధికారులు ముఖ్యమంత్రులు అదంతా వద్దు. వినండి, సిబిఐ ఏం చెప్పిందని చంద్రబాబు నాయుడు గారు కోట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ నేను చదువుతున్నా, 2 లైన్లు ఉంది. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ పోర్ట్ ఎంప్లాయీస్ గ్యాదర్డ్ at site causing delay in the CBI proceedings. పోర్ట్ అధికారులు కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రాసెస్ ని డిలే చేశారు, ఏదో వర్షం పడుతుంది అనేది కారణం చెప్పారు. సో పోర్ట్ నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఈ అధికారులు వెళ్ళిపోయి దాన్ని డిలే చేస్తారా? వాళ్ళకి ఏం సంబంధం? ఇప్పుడు పోర్టు ఎవరు కంట్రోల్లో ఉంటది? అది కేంద్ర ప్రభుత్వ నౌకాయాన శాఖ కింద ఉంటది. వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఏమొచ్చింది ఏం రాలేదు, వర్షం పడుతుంది, మీరు ఆపండి, ఇది 16వ తారీఖు నుండి జరుగుతుంది, ఇది 16వ తారీఖు వచ్చినాయి అంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత వీళ్ళకేం అవసరం ఉంటున్నా? రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు పోర్ట్ అధికారులు కూడా అన్నారు, పోర్ట్ అధికారులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు. సో అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పి ఆపించినట్ట. అదే పోర్ట్ అధికారులను కొంతమందిని మభ్యపెట్టి వాళ్ళని లోపరుచుకొని సిబిఐ పనితనాన్ని ఆటంకం కలిగించారు. అది ఇవాళ మనం చర్చించవలసిన విషయం. ఎవరు ఏమేమి దిగుమతి చేశారు మొత్తం లాగుద్ది. హడాపుడికి వెళ్ళిపోయి పురంధరేశ్వరి గారికి చుట్టం అని చెప్పేసి కులాన్ని అంటకట్టేసి వీళ్ళు కమ్మ కాబట్టి వాళ్లే చేశారని చెప్పేసి మాట
వెళ్ళిపోయి వాళ్ళు దొంగ తేలు కుట్టిన దొంగల్లాగా పరిగెత్తేశారు పొద్దున్నే. రఫీ గారు జనరలైజ్ చేసి కాకుండా పాయింట్ టు పాయింట్ మాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు మొన్న మీ ప్రజాగలం సభ జరుగుతున్న టైంలో భారతీయ జనతా పార్టీ మీరు జనసేన సభ పెడుతున్న సందర్భంగా మీ వాయిస్ రావట్లేదు వైనార్ గారు, సరిగ్గా వినపట్లేదు. అవునా, మీకు ఓకేనా? అదే మీరు ఏదో చెప్తున్నారు మొన్న చిలకలూరుపేట సభ గురించి చెప్తున్నారు. సభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా చెప్పిన మాట ఏంటి అంటే అయిపోయింది, షెడ్యూల్ వచ్చేసింది, అధికారులంతా ఇంకా జగన్మోహన్ రెడ్డి నుంచి రిలీఫ్ వచ్చేసింది, బస్ డిపోల నుంచి మాకు ఫోన్లు చేసి బస్సులు ఎన్ని కావాలి సార్ మేము పంపించేస్తాం అనే ఒక స్వతంత్ర ఫీల్ అవుతున్నారు అని చెప్పారు. మరి విశాఖపట్నంలో ఉన్న పోలీసులు అట్లా ఫీల్ అవ్వట్లేదా? విశాఖపట్నంలో ఉన్న పోలీసులు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ పరిధిలో లేరా? వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరిధిలో ఉన్నారా? నేను దానికే చెప్తా. ఇప్పుడు 4 రెడ్లను వేశారండి, వేరు వేరు జిల్లాలు తీసుకొచ్చి చిలకలూరుపేట మీటింగ్ లో దాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రధానమంత్రి మీటింగ్ ని నిర్వహించలేకపోయింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి డిస్టర్బ్ చేయడానికి ట్రాఫిక్ కానీ అక్కడ ఉండేటువంటి సౌండ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా డిస్టర్బ్ చేయడానికి 4 రెడ్డి కులానికి చెందినటువంటి 4 ఎస్పీలు తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఆర్టీసీ అధికారులు ఫోన్ చేసి మేము ఫ్రీ అయిపోయినాం అని చెప్పినప్పుడు వైజాగ్ అధికారులు పాయింట్ నెంబర్ రెడ్డి అధికారులు కమ్మ అధికారులు ఇలా ఉండదు. వద్దా జగన్మోహన్ రెడ్డి రెడ్లను తప్పితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెడ్లను తప్పితే, పార్టీలో రెడ్లను తప్పితే వేరే వాళ్ళతో ఎవరితో చర్చించాడు. మీరు కావాలంటే చూడండి, ధనంజయ రెడ్డి దగ్గర నుంచి మొత్తం నేను చెప్పగలిగింది ఏం లేదు కానీ ఒక ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని కూడా కులం పేరుతో చెప్తానని అనుకుంటే నేను చెప్పగలిగింది ఏం లేదు కానీ నా పాయింట్ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకే నేను అడిగిన ప్రశ్న వేరు, మీరు చెప్తున్న జవాబు వేరు. నేను అడిగిన ప్రశ్న ఇక్కడ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీఫ్ పొందారన్నప్పుడు వైజాగ్ అధికారులు రిలీఫ్ పొందారా లేదా అని చెప్పేది. ఆర్టీసీ అధికారులు ఆ రోజు చివరి రోజు వరకు కూడా బస్సులు ఇవ్వాల. విజయవాడ కేసినేని చిన్ని ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ అయ్యాడో ఆయన ఆర్టీసీ ఆఫీస్కి వెళ్ళి మాకెందుకు బస్సులు ఇవ్వరని చెప్పి చివరి రోజు కూడా అడిగాడు. ఇప్పటికి కూడా చాలా మంది పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కొంత పాడుతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వచ్చిన నిన్న ఎలక్షన్ కమిషన్ 3 ఎస్పీలు పిలిచి క్లాస్ పీకాడు. పల్నాడులో జరుగుతున్నటువంటి ఎవరైనా అడిగారు, వివరణ ఇచ్చారు, అక్కడ హత్యలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు లా అండ్ ఆర్డర్ ఇలాగే జరుగుతుంటే మీరు ఏం చేశారని వాళ్ళు వివరణ అడిగారు, వాళ్ళు వివరణ చెప్పారు. పొలిటికల్ పార్టీ కాదు క్లాస్ పీకినట్టు ఏముండొచ్చు కానీ జనరల్ గా నేను చెప్తాను. మేము అనుకున్నాం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత న్యూట్రలైజ్ అయిపోతారు ఆఫీసర్లు అని చెప్పి మేము అనుకున్నాం. కానీ న్యూట్రలైజ్ కావట్లా. చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, అధికారులంతా ఫ్రీ అయిపోయారు, ప్రభుత్వం పోతుందని అధికారులకు తెలిసిపోయింది అన్నారు. సార్ ఆగండి సార్, చంద్రబాబు నాయుడు కూడా మనిషే. చంద్రబాబు నరసింహారావు లాగా, రఫీ లాగా, రవికిరణ్ లాగా మనిషి ఆయన అనుకున్నాడు. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హ్యాంగ్ ఓవర్ లో వాళ్ళంతా ఉన్నారు. మీరు రోజు చూస్తున్నారు కదా ఆఫీసర్లు ఎలా సస్పెండ్ అవుతున్నారో, ఏ రకంగా ఒక వాలంటీర్లు సస్పెండ్ అవుతున్నారు, ఏ రకంగా అధికారులు ప్రభుత్వం పోతుంది, ప్రభుత్వం వెళ్ళిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుందని నమ్ముతున్నారని బాబు గారు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం అధికారులు ఎవరు ప్రభుత్వం పోతుందని ఫీల్ కావట్లేదా? లేదు, ఇంకా రాలేదు. వాళ్ళందరినీ కూడా మార్చాలి. జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేసినటువంటి అధికారులందరినీ ప్రక్షాళన చేస్తే గానీ ఈ ఎలక్షన్ కూడా అమల్లోకి రాదు. అదే మా పార్టీ. ఇవాళ పోలీసులు మొత్తంగా కూడా అలాగే పనిచేస్తా ఉన్నారు. చెందినటువంటి వాళ్ళని కీలకమైన వాళ్ళని పెట్టుకున్నాడు రాష్ట్రంలో. మీ పార్ట్నర్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కి ఇక్కడ అక్కడ డెఫినెట్ గా కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ పైన తీసుకోవచ్చు. ఏమంటే పిఎంఓకి వెళ్ళింది, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి వివరణ అడిగారు. ఈ చిలకలూరుపేట మీటింగ్ మీద అన్ని కూడా డే బై డే. ఇంకా పోలీసులు గాని రాష్ట్ర అధికారులు గాని వాళ్ళు న్యూట్రలైజ్ కాలేదు. ఇంకా ఇసుక దోపిడీ జరుగుతా ఉంది. ప్లీజ్ ఆన్సర్ చేయండి. ఒకటి ఏంటంటే మీరు ఎవరు ఇప్పుడు ఆయన
కూనం వీరభద్రరావు గారికి విజయసాయి రెడ్డి గారికి బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ అవును. పార్టీకి సంబంధం ఉందనేది మీ ఆరోపణ. కూనం సాంబశివరావు అనే ఒక బిజినెస్ మెన్ కి నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళతోటి బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయి. Believe చేస్తారా? కానీ బ్రెజిల్తో సంబంధాలు ఉన్నాయి విజయసాయి రెడ్డికి. విజయసాయి రెడ్డికి మూడు పార్టీలతోటి సంబంధాలు ఉన్నాయి. మూడు పార్టీలతోటి బిజినెస్ సంబంధాలు ఉన్నాయి. 2 పార్టీలతోటి బంధుత్వాలు ఉన్నాయి. బంధుత్వాలు ఉండటం వేరు, బ్రెజిల్ బిజినెస్ సంబంధాలు కూడా చెప్తున్నాను. మీరు ఇంకోటి ఏం చెప్తున్నారు, బ్రెజిల్ అధ్యక్షుడికి బ్రెజిల్ తోటి విజయసాయి రెడ్డికి సంబంధాలు ఉన్నాయి మీ పాయింట్. అంటే బ్రెజిల్ ప్రభుత్వం కూడా, బ్రెజిల్ ప్రధానమంత్రి కూడా ఆయన ట్వీట్ చేశాడు. బ్రెజిల్ అధ్యక్షుడు వినండి సార్, నా క్వశ్చన్ తీసుకోండి సార్, నా క్వశ్చన్ తీసుకొని ఆన్సర్ చేయండి. నేను హోస్ట్ చేస్తున్నా, మీతో ఆర్గ్యూ చేయట్లా. నేను క్వశ్చన్ తీసుకున్న తర్వాత మీరు ఆన్సర్ చేయండి. బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయి రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయని మీరు చెప్తున్న నేపథ్యంలో బ్రెజిల్ ప్రభుత్వానికి బ్రెజిల్ అధ్యక్షుడు కూడా ఈ డ్రగ్స్ తో సంబంధం ఉందా? ఎవరికి? బ్రెజిల్ ప్రభుత్వానికి ఉందా లేదా ఇంటర్పోల్ విచారణ చేస్తుంది, సిబిఐ విచారణ చేస్తుంది. ఆగండి, వెయిట్ చేయండి. తెలుగుదేశం పార్టీకి అనుమానం ఉంది. మేము ఈ రోజు ఎక్స్పోజ్ చేసిన విషయం ఏంటంటే విజయసాయి రెడ్డికి బ్రెజిల్ అధ్యక్షుడికి స్నేహ సంబంధాలు ఉన్నాయి. విజయసాయి రెడ్డి బ్రెజిల్ సందర్శిస్తా ఉన్నాడు. కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని బ్రెజిల్ వెళ్ళాడు ఆయన. అక్కడ నుండి ఈస్ట్ ద్వారా ఈస్ట్ అనేటువంటి ఒక పదార్థం ద్వారా కొకేను, ఎరాయిను ఈ రాష్ట్రంలో దిగుమతి చేసి 1,00,000 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బ్రెజిల్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి డ్రగ్స్ తెచ్చాయి మీ పాయింట్. అదే రైట్. ఓకే. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో గంజాయి గంజాయి ఎగుమతి అవుతా ఉంది. ఇతర దేశాల నుండి హెరాయిన్ కోకిన్ దిగుమతి అవుతా ఉంది.